ఈ ఫార్మాట్ లో నేను ఇక్కడ ఏ సెల్ మీద క్లిక్ చేస్తే ఆ సెల్ అనేది రో మొత్తం హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఏ రో మీద క్లిక్ చేసినా ఆ రో మొత్తం యాక్టివ్ లో ఉంది, హైలైట్ అయిపోయింది చూడండి. ఒక కలర్ తో మీరు ఏ కలర్ తో హైలైట్ చేసుకుంటే ఆ కలర్ తో హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ షీట్ లో కాలమ్ మొత్తం హైలైట్ అయిపోతుంది చూడండి. ఏ సెల్ మీద క్లిక్ చేసినా ఆ కాలమ్ మొత్తం హైలైట్ అవుతుంది. ఈ షీట్ లో వచ్చేసరికి రో అండ్ కాలమ్ రెండు హైలైట్ అవుతున్నాయి. ఈ విధంగా ఒక యాక్టివ్ లో ఉన్న సెల్ ని హైలైట్ చేయాలనుకుంటే కనుక ఏ విధంగా చేయాలి అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక ఫార్మాట్ తీసుకున్నాను, దీన్ని ఫస్ట్ సెలెక్షన్ చేసుకుందాం. Ctrl+A ఆల్ సెలెక్ట్. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేయండి. న్యూ రూల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఏ ఫార్మాట్లా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫార్మాట్ వాల్యూస్ దగ్గర ఇక్కడ రోని హైలైట్ చేసుకుంటే కనుక ఈక్వల్ రో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ సెల్ ఓపెన్ బ్రాకెట్స్ లో కొటేషన్స్ లో రో అని టైప్ చేసి కొటేషన్స్ ఎండ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది చూస్ చేసుకొని ఓకే అనేది ప్రెస్ చేయండి. ఫైనల్గా ఇక్కడ ఓకే బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మనము ఈ సెల్ మీద క్లిక్ అయ్యింది కాబట్టి కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ కలర్ రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న షీట్ మీద క్లిక్ చేసుకొని వ్యూ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ కోడ్ దగ్గర ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కర్సర్ ఉన్న దగ్గర టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ని టైప్ చేసేసి ఇక్కడ విండో అనేది క్లోజ్ చేయండి. ఇక్కడ ఫైనల్గా ఈ విండో కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ సెల్ మీద క్లిక్ చేస్తే ఆ రో మొత్తం కూడా యాక్టివ్ అయిపోతుంది ఈ విధంగా. అదేవిధంగా రో కాలమ్ని కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. కాలమ్ని కూడా యాక్టివ్ చేయాలంటే కనుక హైలైట్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ఇది దీనిలోనే అప్లై చేసిన రూల్ అనేది క్లియర్ చేసేసుకున్నా. నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ న్యూ రూల్స్లోకి వచ్చి యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాలమ్ కాబట్టి ఈక్వల్ టు కాలమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ సెల్ ఓపెన్ బ్రాకెట్ కొటేషన్స్ COL కొటేషన్స్ ఎండ్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది చూస్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ ఏ కాలం దగ్గర క్లిక్ చేస్తే ఆ కాలం అనేది హైలైట్ అయిపోతుంది ఈ విధంగా. నెక్స్ట్ కాలమ్ ప్లస్ రో రెండు హైలైట్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఇది క్లియర్ చేసుకుందాం. క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షెల్ కండిషనల్ ఫార్మాటింగ్ న్యూ రూల్ యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఆర్ అనే కండిషన్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఆర్ ఓపెన్ బ్రాకెట్ రో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ సెల్ ఓపెన్ బ్రాకెట్ కొటేషన్స్ నెక్స్ట్ రో కొటేషన్స్ ఎండ్ బ్రాకెట్ క్లోజ్ కామా కాలమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు సెల్ నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ కొటేషన్స్ COL కొటేషన్స్ ఎండ్ బ్రాకెట్ క్లోజ్. ఫైనల్గా బ్రాకెట్ అనేది క్లోజ్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్లోకి వచ్చి కలర్ చూస్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. మీరు ఏ సెల్ మీద క్లిక్ చేస్తే కనుక ఆ సెల్ రో అండ్ కాలమ్ రెండు హైలైట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఒక రోని కానీ కాలమ్ని కానీ ఏ విధంగా హైలైట్ చేసుకోవాలనేది నేర్చుకుందాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.